హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో పెసరపప్పు పాయసం చూపించబోతున్నాను. పెసరపప్పుతో పాటు సేమియాను కూడా వేసి చేయడం వలన ఈ పాయసం చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ముందుగా ప్యాన్ పెట్టుకుని ఇందులో హాఫ్ కప్పు పెసరపప్పును వేసుకుని లో ఫ్లేమ్లోనే ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ పైన కుక్కర్లో 2 కప్స్ వరకు వాటర్ని వేడి చేసి పెట్టుకున్నాను. ఇందులోనే నేను వేయించి పక్కన పెట్టుకున్న పెసరపప్పును వేసుకోవాలి. పెసరపప్పుని ఒక 2-3 విజిల్ ఉడికించుకోవాలండి. కుక్కర్ మూత పెట్టి ఒక 2 విజిల్ ఉడికించుకోండి. ఇది ఉడికేలోపే మరో పక్కన ఒక మిక్సీ జార్లోకి నేను ఏ కప్తో అయితే పెసరపప్పు తీసుకున్నానో అదే కప్పుతో 2 కప్స్ వరకు పచ్చి కొబ్బరి తురుము వేసుకుంటున్నాను. ఇందులోనే ఒక 5-6 ఇలాచీని వేసుకుని కొంచెం వాటర్ని వేసుకుని ఈ కొబ్బరిని స్మూత్ పేస్ట్లా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇక్కడ చూపించే విధానంగా కొబ్బరిని పక్కన పెట్టుకుని అలాగే ఇక్కడ పెసరపప్పును చూస్తున్నాను. పెసరపప్పు 3 విజిల్ వచ్చిన తర్వాత ప్రెషర్ నార్మల్గా పోయిన తర్వాత ఓపెన్ చేసుకుని ఈ విధంగా కొంచెం పప్పుని మ్యాష్ చేసుకోవాలి. మీరు ఒక మ్యాషర్తో అయినా మ్యాష్ చేసుకోండి. ఇక్కడ నేను ఒక గ్లాస్తో మ్యాష్ చేసుకుంటున్నాను. తర్వాత స్టవ్ పైన ఒక ఫ్యాన్లోకి 1.25 కప్పు బెల్లం వేసుకుంటున్నాను. తర్వాత హాఫ్ కప్పు వాటర్ని వేసుకుని బెల్లం కరిగేంత వరకు కరిగించుకోండి. బెల్లం కరిగిన తర్వాత ఫిల్టర్ చేసి మళ్ళీ అదే ఫ్యాన్లోకి వేసుకుంటున్నాను. తర్వాత మ్యాష్ చేసి పక్కన పెట్టుకున్న పెసరపప్పును కూడా వేసుకుని మిక్స్ చేసుకోండి. ఇందులోనే గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరిని కూడా వేసుకోవాలి. ఈ కొబ్బరి పేస్టు పెసరపప్పు బాగా మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకుని ఇందులోనే వాటర్ వేసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్ వరకు వాటర్ వేసుకుంటున్నాను. పాయసం కన్సిస్టెన్సీ కొంచెం పలుచగా ఉండేలా వాటర్ని వేసుకోండి. ఎందుకంటే సేమియాని వేయించి వేసుకుంటున్నాం కాబట్టి పాయసం కొంచెం పలుచగానే ఉండాలి. తర్వాత సేమియా వేయించుకోవడం కోసం 1 స్పూన్ నెయ్యి వేసుకుని ఇందులోని 1/4 కప్పు సేమియాని వేసుకుంటున్నాను. సేమియా మరీ ఎక్కువగా వేసుకోకండి. ఒక 4 టీ స్పూన్ల వరకు సేమియా వేసుకుంటే సరిపోతుంది. ఇది లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా సేమియా ఫ్రై అయిన తర్వాత పాయసంలో వేసుకోవాలి. మరో 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోండి. ఈ పాయసం ఉడికేలోపే మరో పక్కన ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకుని ఇందులోనే కొంచెం జీడిపప్పు కిస్మిస్ని వేసి ఫ్రై చేసి పాయసంలో వేసేసుకోండి. తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే పెసరపప్పు పాయసం రెడీ అండి. ఈ విధంగా సేమియా వేసి చేయడం వలన ఈ పాయసం చాలా టేస్టీగా ఉంటుంది. స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఈ విధంగా హెల్దీగా స్వీట్ చేసుకుని తినండి, చాలా బాగుంటుంది. అలాగే ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే రెసిపీ ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.